నేడు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా విశాఖ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో రాజాం నియోజకవర్గానికి చంద్రబాబు చేరుకుంటారు. ఇక అనంతరం పాలకొండ, పలాస రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. పలాస టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు. ముందుగా విశాఖ నుంచి మధ్యాహ్నం 3 గంటలకైతే హెలికాప్టర్ నుంచి రాజాం నియోజకవర్గానికి చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం కూడా పాలకొండ, పలాస రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు వాటిగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో పాల్గొంటారు. అలాగే పాలకొండ, పలాసలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఈ రోజు అటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఈ యొక్క జన సమీకరణ చేసేటువంటి పనిలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, పలాస నియోజకవర్గాల్లో పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాగలం సభలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో చుడిగాలి పర్యటన చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు అటు శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క పాలకొండ, పలాసలో ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత 2 నియోజకవర్గాల్లో ఈయన ప్రజాగలం సభలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి అటు ఉత్తరాంధ్రలో ఇప్పటికే బలమైన నాయకులు ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గాని వీరంతా కూడా ఈ జన సమీకరణ భారీగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ప్రజాగలం ద్వారా ఈ అటు అధికార పార్టీ పైన చంద్రబాబు నాయుడు నిప్పులు జరుగుతున్నారు రోజు. అదే దాంతో పాటు ఏదైతే సూపర్ 6 గురించి కూడా చాలా వివరంగా కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి 3 బండలు, అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి దాంతో పాటు అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వంటి సూపర్ 6 అనే దాని మీద ముఖ్యంగా ఫోకస్ పెట్టారు. తమ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6 ఖచ్చితంగా సక్సెస్ చేసి చూపిస్తామని ప్రజలకు అందరికీ కూడా మేలైనటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని అందిస్తామంటూ కూడా ఆయన ప్రజల మధ్యలో ఈ యొక్క ప్రసంగాలను అయితే చాలా ఘాటుగా చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇటు ఏదైతే సీఎం మీద మాత్రం భారీగా ఆయన అంగస్త్రాలను అయితే ఎక్కుపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇటు పలాస, పాలకొండలో మాత్రం ఈసారి అటు వైసీపీ కూడా మరింత పుంజుకుంటుందనేటువంటి ఒక నేపథ్యంలో అక్కడ ఈ సభలను మరింత సక్సెస్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఆ టీడీపీ శ్రేణులు ఉన్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.